గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము కాన్సెప్ట్ 1లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 21 చూడండి. 1/3 ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ ఎక్స్ వాల్యూ. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎక్స్ వాల్యూ. సో ఫ్రాక్షన్స్ని మనం ఎప్పుడు కూడా యాడ్ చేసేటప్పుడు ఇలా 2 ఫ్రాక్షన్స్ ఇచ్చారంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 ఇంటూ 1 3, మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఎక్స్ ఇంటూ 1 ఈజ్ ద ఎక్స్ బై 3 ఇంటూ ఎక్స్ 3x అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 2 ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు యాడ్ చేసుకోవడానికి ఎల్సిఎం కాకుండా మనము క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఈ డినామినేటర్లో ఉన్న ఈ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ 3ని తీసుకుంటున్నాను. 3 ఇంటూ ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 1తో మల్టిప్లై చేస్తున్నాను. సో అప్పుడు ఏమైంది, 3 ఇంటూ 1 3 అవుతుంది. మిడిల్లో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక్కడ ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్ ఎక్స్ ఉంది, ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ 1 ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ అవుతుంది. ఇక్కడ బోత్ డినామినేటర్స్ 3 అండ్ ఎక్స్ మల్టిప్లై 3 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు చూడండి, 3 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3x అనేది డినామినేటర్లో ఉంది, ఈక్వల్ టుకి రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే 3 ఇంటూ 3x అవుతుంది. 3 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 3s 9x అవుతుంది. సో ఇప్పుడు మనకి ఎక్స్ టర్మ్స్ని ఒక సైడ్కి పంపించుకుందాం. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ ఉంది, ప్లస్ 9x లెఫ్ట్ సైడ్ ఈక్వల్కి ట్రాన్స్పోజ్ అయితే మైనస్ 9x అవుతుంది. ఇక్కడున్న లెఫ్ట్ సైడ్ ఉన్న ప్లస్ 3 ఈక్వల్ టుకి రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే -3 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎక్స్ మైనస్ 9x 2 డిఫరెంట్ సైన్స్ ఉన్న ఎక్స్ టర్మ్స్. సో 2 డిఫరెంట్ సైన్స్ ఉంటే మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమొస్తుంది, 8 వస్తుంది, 8x అవుతుంది. బిగ్ నెంబర్ సైన్ మైనస్ కాబట్టి మైనస్ వేయాలి. సో -3. సో మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి, ఫైనల్గా ఎక్స్ వాల్యూ. సో ఎక్స్ని 8 ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో వెన్ ఇట్ ట్రాన్స్పోజ్ టు రైట్ సైడ్ ఆఫ్ ద ఈక్వల్ ఇట్ విల్ డివైడ్. ఇప్పుడు ఏం మల్టిప్లై చేసేది ఈక్వల్ టు రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ అయితే ఏం చేస్తుంది, డివిజన్. సో -8x అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ గెట్ క్యాన్సిల్, 3/8 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 22 చూడండి. 1/2 1/3 ప్లస్ 1/1 3/4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ దే ఆర్ ఆస్కింగ్. సో మనము ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చున్నారు. ఫస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం. ఓకే, సో 1/, మిక్స్డ్ ఫ్రాక్షన్ చూడండి, ఇప్పుడు ఏముంది ఇక్కడ 2 1/3ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లాగా ఎలా కన్వర్ట్ చేసుకుంటామంటే, ఫస్ట్ మల్టిప్లై 3 with 2, 3 2s are 6, then add the numerator plus 1. ఓకే, now 3 2s are 6 ప్లస్ న్యూమరేటర్లో ఎంత ఉంది 1 బై డినామినేటర్ 3 వేసుకోవాలి. ఓకే, నౌ అగైన్ ప్లస్ 1 బై, ఇక్కడ ఏముంది మిక్స్డ్ ఫ్రాక్షన్ చూడండి, 4 ఇంటూ 1 చేయాలి. 4 ఇంటూ 1 హౌ మచ్ 4 ప్లస్ న్యూమరేటర్లో ఎంత ఉంది 3ని యాడ్ చేయండి. హోల్ బై డినామినేటర్లో మనకున్న నెంబరు 4/4 వేయండి. ఓకే, నౌ 1/6 ప్లస్ 1 హౌ మచ్ 7/3 ప్లస్ 1/4 ప్లస్ 3 7/4. నౌ డినామినేటర్ విల్ గెట్ న్యూమరేటర్. డినామినేటర్ ఏమవుతుంది, న్యూమరేటర్ అవుతుంది. దట్ మీన్స్ రెసిప్రోకల్ అవుతుంది. సో 1 ఇంటూ 3/7 రెసిప్రోకల్ అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. ప్లస్ 1/1 ఇంటూ 4/7. ఇప్పుడు చూడండి, 1 ఇంటూ 3 ఈజ్ ద 3/7 ప్లస్ 1 ఇంటూ 4 ఈజ్ ద 4/7. ఇప్పుడు డినామినేటర్స్ 2 ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం న్యూమరేటర్స్ని యాడ్ చేస్తాం. 7 డినామినేటర్స్ ఆర్ సేమ్. ఇక్కడ ఏముంది 3 ప్లస్ 4 హౌ మచ్ 7/7. దట్ ఈజ్ ఈక్వల్ టు 7 1s 7 1s 1/1 ఈక్వల్ టు 1 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 23 చూడండి. 5/12 minus 7/12
ప్లస్ 11/12. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఆల్ డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. హియర్ 5/12 minus 7/12 plus 11/12. All fractions are having same denominator. Same denominator ఉంటే మనము న్యూమరేటర్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో 12, 5 plus minus 7 plus 11. 5 plus into minus is minus 7 plus 11/12. Now add first to positive terms. 5 plus 11, how much? 16 minus 7/12. Now do the subtraction. 16 minus 7, 9 will come. 9/12. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసేటప్పుడు న్యూమరేటర్లో ఉన్న 9 డినామినేటర్లో ఉన్న 12 రెండు కూడా ఒకే టేబుల్లో ఉండాలి. సో ఇప్పుడు మీరు చూసారంటే 3 3s are 9, 3 4s are 12. సో 3/4 is the final answer. 24th ప్రాబ్లం చూడండి. డిటర్మైన్ 2/3 ఆఫ్ ఏ కలెక్షన్ ఆఫ్ 9 kites. సో 9 kitesలో 2/3 ఎన్నో పార్ట్, ఎన్నో వంతు మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే, హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ kites హౌ మెనీ? 9. ఈ 9లో 2/3 ఫ్రాక్షన్ ఎంత తెలుసుకోవాలి. సో సింపుల్ అండి, జస్ట్ డూ ద క్యాన్సిలేషన్. 3 1s, 3 3s. సో ఏం మిగిలింది మనకి? 3 into 2. 3 2s are 6 is the final answer. 6 is given. Next, come to problem number 25. Shivam purchased 5.5 kg of fruits at a rate of 25.5 rupees per kg. సో శివము ఎన్ని కేజీస్ ఫ్రూట్స్ పర్చేస్ చేశాడంటే 5.5 kg ఫ్రూట్స్ని పర్చేస్ చేశాడు. ఒక్కొక్క కేజీ కాస్ట్ ఎంత? 25.5. సో హౌ మచ్ మనీ డిడ్ హీ పే? తను ఒక కేజీ 25.5 పెట్టి కొంటే మొత్తం 5.5 ఎంత అమౌంట్ పెట్టి కొన్నాడు అని క్వశ్చన్. సో లెట్ us చెక్ హౌ టు డూ దిస్. నౌ see students, again I am explaining how much 1 kg cost is 25.5. 1 kg equal to 25.5 rupees. Now you have to find the total cost of 5.5 kg cost we have to find. So we don't know, that's why I am taking letter number x. సో మనం ఇప్పుడు నేను సింపుల్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఐఐటీ ప్రాబ్లమ్స్ మనకి తక్కువ టైం ఉంటుంది కాబట్టి స్టెప్స్ అన్నీ రైట్ చేసేయాల్సిన అవసరం లేదు, సింపుల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? నౌ 1 into x ఏమవుతుంది? x. 1 into x equal to x, that is equal to 5.5 into 25.5. సో డెసిమల్స్ వచ్చాయి కదా మేడం, క్యాలిక్యులేషన్ ఎలా చేయాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. డోంట్ వరీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హౌ టు డూ దట్. ఇప్పుడు కూడా మనకి డెసిమల్ పోవాలి అంటే డెసిమల్ ఎన్ని ప్లేసెస్ మనకి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి? 1 place మూవ్ అవ్వాలి. 1 place మూవ్ అవ్వాలి కాబట్టి 55/10 రైట్ చేయాలి. ఇంటూ ఇక్కడున్న డెసిమల్ 1 place రైట్ సైడ్కి మూవ్ అవ్వాలి కాబట్టి 255/10. ఓకే, నౌ డూ ద క్యాన్సిలేషన్. 5 1s, 5 1s. In 5 table, 5 11s are 55, 5 2s 10. Like that, 5 2s 10. అగైన్ 5 5s, 5 1s. ఏం మిగిలింది మనకి? ఇంకా న్యూమరేటర్లో 11 into 51/2 2s 4 మిగిలింది. సో డూ ద మల్టిప్లికేషన్. 51 into 11ని మల్టిప్లై చేయండి. 51 into 11. 1 1s are 1, 1 5s are 5. 1 1s are 1, 1 5s are 5. 1 5 plus 1 is 6. 5 561 came. సో 561 divided by 4. ఇప్పుడు చూద్దాం. 561, do the division by 4. 4 1s 4. Do the subtraction. 5 minus 4 is 1. 6 will carry out. 16. 4 4s are 16. Remainder is 0. 4 zeros are 0. And 1 will carry out. నెక్స్ట్ ఏమవుతుంది? 1 క్యారీ అవుతుంది. మనకి డెసిమల్ పెట్టుకొని 4 2s 8 రాసుకుందాం. 0 4 2s are 8 అవుతుంది. 10లోంచి 8 పోతే 2 అవుతుంది. సో ఇలా చేసుకుంటూ పోతే 4 5s 20. సో ఫైనల్గా మనకి ఆన్సర్ ఎంత వచ్చింది? 140. ఫైనల్ ఆన్సర్ ఇది ఇక్కడ రాస్తున్నాను చూడండి. 140.25 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్లో ఉంది 140.25.